హాయ్ అండి. నమస్తే. నేను మీ ఉమా. వెల్కమ్ బ్యాక్ టు ఉమా టాక్స్ వైజాగ్. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్‌ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, అలానే కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా గానీ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అలానే ఈ వీడియో కూడా ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో అయితే కనుక లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము అనేసి. దానికోసమే ఇంక నేను సండే అయితే ఎర్లీ మార్నింగ్ 3కి అట్లా లేచాను. లేచి ఇంక ఇల్లంతా కూడా నీట్గా తుడిచేసుకున్న తర్వాత ఇక్కడైతే మార్నింగే కాబట్టి తీసుకువెళ్ళడం కోసం అనేసి నేనైతే ఇక్కడ టిఫిన్ కోసమని ఉప్మా సింపుల్గా అయిపోతుంది కదా అనేసి ఉప్మా అయితే ప్రిపేర్ చేసేసానండి. మాకు ఇంటికి వెళ్ళేసరికి 10-10:30 అట్లా అయిపోతుంది అనమాట. ఈ లోపు పిల్లలకి ఆకలేస్తుంది అది అంటారు అనేసి ఇంకా బయట కొండం ఎందుకులే అని నేనైతే సింపుల్గా ఉప్మా చేసేసాను. ఉప్మా అంతా ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా స్నానానికి అయితే వేడి నీళ్ళు కూడా పెట్టేశాను. చూస్తున్నారు కదా ఎంత చీకటిగా ఉందో. నేను లేచింది 3కి అట్లా లేచానండి. లేచి ఇంకా అంతా కూడా పని చేసుకునేసరికి 4 అట్లా అయిందనమాట. ఇంకా నీళ్ళు పెట్టేసి ఇంకా పిల్లని లేపుదాం అనేసని ఇక్కడైతే వేడి నీళ్ళు అయితే పెట్టేస్తున్నాను అనమాట. అది రీసెంట్‌గానే గ్లీజర్ పని చేయట్లేదు. ఎలాగో హీటర్ ఉంది కదా అనేసి ఇంకా హీటర్‌తోనే నీళ్ళైతే వేడి నీళ్ళు పెట్టేశాను. ఇంకా ఉప్మా చల్లారిన తర్వాత హాట్ ప్యాక్‌లో పెడదాం అనేసి పక్కనైతే పెట్టి ఉంచాననమాట. ఈలోపు ఇంకా పిల్లలనైతే లేపేస్తూ ఉన్నాను. ఆల్రెడీ మా చిన్నోడైతే లేస్తాడండి. టక్కున లేచేస్తాడు వాడు చిన్నోడు. పెద్దోడు కొంచెం బద్ధకిస్తాడనమాట. కొంచెం టైం తీసుకొని లేస్తాడు. అందుకని ఈ నీళ్ళు కాగేలోపైతే వాడు కూడా లేచేసాడు ఇంకా. ఇంకైతే నేను చూస్తున్నారు కదా ఉప్మా అంతా కూడా హాట్ ప్యాక్‌లో పెట్టేశాను. హాట్ ప్యాక్‌లో పెట్టేసి ఇలా పైన జీడిపప్పు అలానే పల్లీలేసాను అనుకోండి. మా పెద్ద అబ్బాయి కొంచెం జీడిపప్పు కోసమైనా ఉప్మా తింటాడనమాట. అందుకోసమనే నేను పైన ఇలా డెకరేషన్ చేసి వేస్తూ ఉంటాను వాడి కోసమనే. ఇంకా లగేజ్ అదంతా అయితే ముందు రోజు ప్యాక్ చేసి పెట్టేసుకున్నాను. ఈ చిన్న బ్యాగ్ అయితే నా కోసం చేసుకున్నాను అనమాట ప్యాకింగ్ అనేది. పెద్ద బ్యాగ్‌లో అయితే మా పిల్లల కోసం అయితే పెట్టేశానండి. ఇంకా ఇక్కడ ఫైనల్‌గా అయితే నేను రెడీ అయిపోయాననమాట. నేను రెడీ అయిపోయి ఇంకా ఉప్మా బాక్సెస్ అవన్నీ కూడా బ్యాగ్‌లో పెట్టేస్తూ ఉన్నాను. చూస్తున్నారు కదా! ఇక్కడైతే గనక మా పెద్ద బాబు, మా చిన్నోడు కూడా ఫ్రెష్ అప్ అయిపోయాడు. మా పెద్దోడైతే స్నానం చేస్తూ ఉన్నాడనమాట. నేను ఇంక బ్యాగ్‌లో అవన్నీ సర్దేస్తూ ఉన్నాను. మేము స్టార్ట్ అయింది కూడా 4:30 అట్లాగే స్టార్ట్ అయిపోయామండి. కొంచెం త్వరగానే స్టార్ట్ అయ్యామనమాట. మేమైతే 4:30 అట్లాగే స్టార్ట్ అయ్యామండి. ఎందుకంటే మా హస్బెండ్ లేరు కదా! మళ్ళీ మేము ఇంటి దగ్గర నుంచి ఆటో ఎక్కేంత వరకు కూడా నడుచుకునే వెళ్ళాలి. ఈ టైంలో ఆటోలు కూడా ఏమి ఉండవు కదా! అందుకని మేము కొంచెం అయితే తొందరగానే స్టార్ట్ అయ్యామండి. కానీ మేమెళ్ళింది 4:30 అట్లా కాబట్టి రోడ్డు మీద ఎవ్వరు లేరు. కుక్కలు ఉన్నాయి. తర్వాత మేమున్నాం అంతే. భయమేస్తుంది కానీ అలా నడుచుకుంటూ వెళ్ళిపోయామనమాట. మా చిన్నోడికైతే ఇంకా చాలా చాలా భయం. మనం భయపడ్డామనుకోండి పిల్లలు కూడా భయపడతారనమాట. అందుకని మనం అక్కడ స్ట్రాంగ్‌గా ఉంటే వాళ్ళు కూడా కొంచెం వెళ్తూ ఉంటారు. ఇంకా ఇక్కడైతే ఫైనల్‌గా బ్యాగ్స్ అవన్నీ కూడా సర్దేశాననమాట. సర్దేసి ఇంకా బయటంతా పెట్టేసి మేమైతే స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నాము. ఈ డ్రెస్ చూస్తున్నారు కదండీ! ఈ డ్రెస్ అయితే నాకు మా మ్యారేజ్ డేకి మా పిల్లలు గిఫ్ట్ ఇచ్చారనమాట. ఈ డ్రెస్ అయితే మాత్రం. అంటే నాకు తెలుసులేండి. నన్నే సెలెక్ట్ చేసుకోమన్నారు. వాళ్ళ సేవింగ్ అమౌంట్ ఉంటుంది కదా! అందులోంచి డబ్బులైతే తీసి వాళ్ళే బిల్లయితే పే చేశారనమాట. ఇక్కడైతే టాప్ టు బాటమ్ కూడా పిల్లలే తీశారండి. నేను సింపుల్‌గా ఉండడం కోసం అనేసి డైలీ యూజ్‌కి అట్లాగే చిన్న చిన్న జర్నీస్‌కి బావుంటుంది కదా! అనేసని సింపుల్‌గా ఉండేదే తీసుకున్నాననమాట. ఇంట్లో ఏసుకోవడానికి కూడా బావుంటుంది కదా! అనేసని. నాకైతే నచ్చింది. ఇంక అందుకని ఇదొకటి తీసుకున్నాను. అలానే మా హస్బెండ్ కూడా ఒక టాప్ అయితే గిఫ్ట్ ఇచ్చారు. అది కూడా నెక్స్ట్ టైమ్ ఏసుకున్నప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను మీకు. ఇంకా ఇక్కడైతే మా పెద్ద బాబు కూడా రెడీ అయిపోయాడు. రెడీ అయిపోయిన తర్వాత ఇంకా మనం ఎక్కడికి బయటికెళ్ళినా కానీ దేవుడికనేది దండం పెట్టుకుంటూ ఉంటాం కదండీ! ఇంకా ఇక్కడైతే అదే విధంగా నేను, మా పెద్ద బాబు పెట్టేసుకున్నాము. అలానే ఇక్కడ మా చిన్నోడైతే దేవుడికి దండం పెట్టేసుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యామనమాట. ఇంకా ఇంటి దగ్గర నుంచి ఆటో స్టాండ్ వరకు అయితే నడుచుకునే వెళ్ళాలి. ఇంకా ఎవరు డ్రాప్ చేయడానికి ఎవరు లేరు కాబట్టి మేమే నడుచుకుంటూ అలాగా స్లోగా అయితే వెళ్ళిపోయాము. చూస్తూ ఉన్నారు కదా! మాకు ఎళ్ళేసరికి 10:30, 10 అట్లా అయిపోయిందండి అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళేసరికి.
అసలా మేము ఇప్పుడు ఎందుకు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఏంటి ఆ వీడియో అంతా కూడా నెక్స్ట్ వీడియో వస్తుందండి. అసలు ఎందుకు వెళ్ళాము ఏంటి అదంతా కూడా ఇక్కడైతే మేము స్టార్ట్ అవుతూ ఉన్నాము. ఇక్కడ నేను ఏంటంటే ఏమైనా మర్చిపోయినా ఏంటని ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ మంచి మజా వస్తుందా? నువ్వు అలా భయపడుకున్నాడు. 3 నిమిషాలు ఒక చూడండి. నడవండి నడవండి. ఇక్కడైతే చూస్తున్నారు కదండి చీకటి అనమాట. ఇక రోడ్డు మీద ఎవరు లేరు. ఇక అలా స్లోగా నడుచుకుంటూ వచ్చేసాము. ఇంక ఫైనల్గా అయితే మేము అన్నవరం మీద దిగిపోయామండి. మేము అన్ఎక్స్పెక్టెడ్గా అంటే నేను ఒకరిదాన్ని వెళ్తానని ఖచ్చితంగా తెలుసులే, కానీ పిల్లలు కూడా నాతో వస్తారా లేదా అనేది ముందు రోజు వరకు కన్ఫర్మ్ లేదండి. అందుకనే రిజర్వేషన్ ఏం చేయించుకోలేదు. జనరల్కి అయితే వచ్చేసామన్నమాట. అస్సలు ఖాళీ లేదు. ఇంకా ఇక్కడైతే మేము ట్రైన్ దిగేసిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి అనేసి ఆటో అయితే ఎక్కేసామన్నమాట. ఇంక మనకి స్టేషన్ దగ్గర నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి ఒక 8 or 9 km వస్తుందన్నమాట. ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి వచ్చి కొంచెం టీ అది తాగేసిన తర్వాత అమ్మ అయితే ఇక్కడ బూర్లు ప్రిపేర్ చేస్తున్నారు. ముందుగా అయితే శనగపప్పు బూర్లు అయితే వేసేసారు. నేను వచ్చేటప్పటికి పెసరపప్పు బూర్లు వేస్తున్నారనమాట. సర్లే నేను వేస్తాననేసి అని నేను ఇంక తీసుకున్నాను. అమ్మ అయితే ఇంక బయట పని అదంతా చేసుకుంటుంది. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా పచ్చెనగపప్పు బూర్లు. నాకు మా అక్కకి ఇష్టం అనేసని మా కోసం కొద్దిగా పప్పు అయితే నానబెట్టి పెసరపప్పుతో అయితే బూర్లు అయితే వేస్తుంది. అక్క వాళ్ళు కూడా వస్తున్నారనమాట. వాళ్ళు ఇంకా దారిలో ఉన్నారు. ఫస్ట్ అయితే మేము వచ్చేసాము. ఓకే అండి. మరొక మంచి వీడియోతో అలానే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్న వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుందాం. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలానే ఈ వీడియో కూడా ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలానే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ, అలానే మంచిగా కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే మీ సపోర్టు ఎప్పుడూ ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.